చేశానని చెప్పలేదు. యోబు జీవితంలో మహాశ్రమ గుండా యోబు వెళ్ళాడు. మామూలు శ్రమ కాదండి. శ్రమలు కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయి కదా. ఎవరికి వారి శ్రమ చాలా గొప్ప శ్రమగా అనిపిస్తుంది. ఎందుకంటే మన శ్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తుంటాం, ఫోకస్ చేస్తుంటాం. మనకన్నా ఇంకా గొప్ప శ్రమ గుండా వెళ్తున్న వారిని చూసినప్పుడు, వారి శ్రమను గురించి, వారి అనుభవాలను గురించి వింటున్నప్పుడు అనిపిస్తుంది నాకు వచ్చిన శ్రమ చిన్నదే, కానీ నేను ఇదే చాలా పెద్దగా అనుకున్నానని. కానీ కంపారిజన్ చేయడం కాదు, కానీ యోబు జీవితంలో మహాశ్రమ గుండా వెళ్ళిన దైవజనుడిగా యోబు భక్తుని గురించి మనం గమనించినట్లయితే, యోబు భక్తునికి వచ్చిన శ్రమ అతని పాపముల వలన అతనికి రాలేదండి. అతని స్వయంకృతాపరాధముల వలన అతనికి ఈ శ్రమ రాలేదు. లేదంటే యోబును దేవుడు శిక్షించడానికి ఈ శ్రమను అనుమతించలేదు. కొన్నిసార్లు శ్రమ గుండా వెళ్తా ఉన్నప్పుడు శత్రువులు ఏమంటా ఉంటారంటే, వారికి ఏదో చేసి ఉంటారండి, అందుకని ఆ శ్రమ వచ్చింది, దేవుడు వారిని శిక్షిస్తున్నాడండి, ఆ శిక్షలో భాగంగానే ఈ శ్రమ గుండా వెళ్తున్నారు అని మాట్లాడేవారు ఉంటారు. కానీ యోబు జీవితంలో యోబు వెళ్ళిన శ్రమ తన పాప ఫలితం కానీ, తన స్వయంకృత అపరాధం యొక్క ఫలితం కానీ కానే కాదు. వై డిడ్ జోబ్ సఫర్? యోబు ఎందుకు శ్రమ గుండా వెళ్ళాడంటే, యోబును దేవుడు పరిశోధించాడు. ఏంటొక మాట చెప్పండి, పరిశోధన చెప్పండి. పరిశోధన అంటే టెస్ట్. యోబు యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిద్దాం అనుకుని యోబు జీవితంలో శ్రమలు అనుమతించారు. దేవునికి అపవాదికి మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరిగింది, ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో అపవాది దేవుని సవాలు చేస్తూ ఏమంటున్నాడంటే, యోబు యొక్క భక్తిని గురించి, దేవా నువ్వు చాలా మురిసిపోతున్నావు, కానీ యోబుకు నువ్వు బాగా ఆశీర్వాదాలు ఇచ్చావు కాబట్టి నిన్ను బాగా స్తుతిస్తున్నాడు, నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాడు, ఒక్కసారి ఆశీర్వాదాలు తీసేసి చూడు, అప్పుడు యోబు యొక్క భక్తి విశ్వాసం ఏంటో బయటపడతదని అపవాది దేవుని ఎదుట యోబును గురించి సవాలు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. గాడ్ వాజ్ వెరీ హ్యాపీ విత్ జోబ్ అండ్ హిస్ ఫెయిత్. యోబును బట్టి, యోబు యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు చాలా సంతోషిస్తున్న